హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శనగపప్పు కొబ్బరి కూర. మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు అసలు ఏం చేయాలి అని ఒకసారి అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్తో ఈ కూర చేసుకుంటే ఆ రోజుకి చాలా బాగుంటుందండి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది కదా ఈ కూర. ఇంకా లేట్ చేయకుండా ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీలో వేసి ఇలా కొబ్బరి కూరలా చేసుకున్నా అండి. మీ దగ్గర ఆ కొబ్బరి కూర తురిమేది ఉంటే మీరు దాంతోనైనా చేసుకోవచ్చు. తర్వాత ఒక 1 అవర్ ఇలా శనగపప్పుని నానబెట్టుకున్నా అండి. తర్వాత దాన్ని క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె వాడాను, మీరు రోజు వాడే ఆయిల్ని యూజ్ చేయండి. తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా వేసుకోండి. తర్వాత ఇప్పుడు బాగా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. సో మొత్తం కూడా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. సో అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చిగా ఉంటే మనకి తినేటప్పుడు బాగోదన్నమాట. సో మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా. సో ఆనియన్స్ ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చాక మనం వాటర్ నుండి తీసిన శనగపప్పు ఉంది కదండి, వాటిని వేసేసుకోండి. సో మొత్తం శనగపప్పు అంతా వేసుకోవాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు, వాటర్ని డ్రైన్ చేసి మాత్రమే వేసుకోండి. సో వాటర్ వేసుకుంటే మళ్ళీ మెత్తగా పప్పు అంతా అయిపోతుంది అనమాట. సో శనగపప్పు వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. సో మీరు కారం తక్కువ తింటే కారం మళ్ళీ వేయకండి, డైరెక్ట్గా గరం మసాలా వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దానిపైన మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు శనగపప్పు అనేది మరీ మాడిపోకుండా చూసుకోండి, మెత్తగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కానీ మీకు మాడిపోతే అది కూర గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత ఇలా అయ్యాక ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి. ఇంకా పప్పు మనకి ఆల్రెడీ నానింది, మనకి ఆ దమ్ములో అంటే మూత పెట్టాం కాబట్టి ఆవిరితో పాటు ఉడికింది, ఇంకా సరిపోదండి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 to 2 minutes కానీ కుక్ చేసుకున్నారంటే చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది. పప్పు అనేది మరీ పేస్ట్ అయిపోయేటట్టు ఉడకకూడదు అనమాట. సో కొంచెం ఉడికాక దాంట్లోకి మనం కొబ్బరికూర చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక మళ్ళీ దానిపైన మూత పెట్టుకోవాలి. ఒకసారి కొబ్బరి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా కూర అంతా కూడా పట్టడానికి ఒకసారి మూత పెట్టుకుని ఒక 1 minute మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి వేసాక మరీ ఎక్కువసేపు మనం కుక్ చేయకూడదు. చూసారు కదా. అసలు నిజంగా అండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. పప్పు అనేది బాగా ఉడికిందండి. మళ్ళీ చెప్తున్నా, శనగపప్పు అనేది మీకు ఉడకకపోతే కూర టేస్ట్ అనేది బాగోదన్నమాట. శనగపప్పు అనేది బాగా ఉడకాలి. నాకైతే ఇక్కడ శనగపప్పు అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, లేదా పప్పుచారు అన్నంతో కానీ రసం అన్నంతో కానీ తిన్న సైడ్ డిష్లా చాలా బాగుంటుందండి. సో ఈసారి మీ ఇంట్లో కూరలు లేనప్పుడు, మనకు వచ్చేవి ఎలాగూ ఇప్పుడు పండగ సీజన్సే కాబట్టి మన ఇంట్లో కొబ్బరికాయలు ఉంటూనే ఉంటాయి. సో ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకైతే కూర చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంట్లో అందరూ తింటారు. మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. అలాగే నేను కొబ్బరి పాలతో ఒక కర్రీ ఇలా చేశానండి, అది కూడా చాలా బాగుందండి. సో ఆ వీడియోని చూడాలంటే నా ఛానల్లో ఉంది, ఈ వీడియోకు ముందే ఉంటుందండి, ఒకసారి వెళ్ళి చూడండి. లేదా బ్యాక్ ఒకసారి కార్డ్స్ వస్తాయండి వీడియో చివరిలో, నచ్చితే ఒకసారి చూడండి.